హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ 90. సో, ఈరోజు ఏంటంటే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఫంక్షన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నానండి. సో, ఈ ఫంక్షన్‌లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతది? మనకు ఆల్రెడీ సి లాంగ్వేజ్‌లో కూడా ఉందనమాట. ఆ సి లాంగ్వేజ్‌లో ఏంటంటే మనకి సేమ్ ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ టాస్క్ అనమాట. అంటే ఏం లేదు. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటది. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి? ఒక స్పెషల్ అనమాట. అంటే అది ఎగ్జిక్యూషన్ చేసుకోవటానికి. ఒక, ఒక టాస్క్ అనమాట. ఆ టాస్క్ అంటే ఏంటంటే అందులో 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటాయి ఆ ఫంక్షన్‌లో. అంటే దాన్ని ఒక స్పెసిఫిక్‌గా మళ్ళీ అగైన్ మనం రీయూజ్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా దాని ఫంక్షన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతది. దాన్నే రీయూజబుల్ కోడ్ అంటారు. అది ఎలాగేంటనేది మీకు ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లారిటీగా ఇనండి. సో, డెఫ్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేశాను. సో, ఈ డెఫ్ అనే కీవర్డ్ ఏది ఫంక్షన్ డిక్లరేషన్‌కి ముందు డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్టు ఇక్కడ నేను గ్రీట్ అనే ఒక చిన్న ఫంక్షన్ రాసాను రైట్. సో, ఈ ఫంక్షన్ నేమ్ అనమాట. ఈ ఫంక్షన్‌లో నేనేం చేశానంటే హలో అని ప్రింట్ చేశానండి. హలో అని ప్రింట్ చేశాను. ఇక్కడ చూడండి. ఇది కీవర్డ్, ఫంక్షన్ కీవర్డ్. ఇది చూడంగానే ఇది ఫంక్షన్ అని మీరు డిసైడ్ అయిపోవాలి పైథాన్‌లో. ఓకే. నెక్స్ట్ గ్రీట్ అనేది ఫంక్షన్ నేము. నెక్స్ట్ సమ్ కాలన్. ఇది బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక మీరు సింటాక్స్ అనేది ఇక మీరు రాసుకోండి. మీకు ఈజీగా అర్థమైపోతది. ఏం లేదు. ఇక్కడ కీవర్డ్ ఇక్కడొచ్చేసి ఫంక్షన్ నేము, ఓపెన్ పారాన్సిస్, క్లోజింగ్ పారాన్సిస్, కోలన్ ఎంటర్ కొడితే 10 ఆఫ్టర్ దట్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. రైట్. సో, ఇక్కడ నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ నేమ్‌లో ఇన్‌పుట్ ఇన్‌పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ. ఎనీ వాల్యూ. రైట్. ఎంటర్ ఎనీ వాల్యూ. సో, ఈ ఎంటర్ ఎనీ వాల్యూలో నేనేం చేశానంటే ప్రింట్ నేమ్ అన్నాను. ప్రింట్ నేమ్ అన్నాను. ఇక్కడ ఏం జరిగిద్ది అనేది ఒకసారి చూడండి. నేనేం చేశానంటే రాహుల్ అని ఇచ్చాను. రాహుల్ అని ఇచ్చాను. సో, ఈ రాహుల్ అనిస్తే రాహుల్ అని ప్రింట్ అయింది. సార్ మీరు ఫంక్షన్ అని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లో మీరు చెప్పిన ఇన్‌పుట్ కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకోవాలంటే ఇన్‌పుట్‌ని తీసుకుంటారు. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ ప్రింట్ అండ్ వాల్యూ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద ఎనీ వాల్యూ సో నేమ్ అంటే దీన్ని ప్రింట్ చేస్తున్నాం. రాహుల్‌ని ప్రింట్ చేసినాం. దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే యెస్. నేను టాపిక్‌కి వస్తున్నా. ఒకసారి క్లారిటీగా ఇనండి. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇక్కడ మీరు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి నేమ్, ఇన్‌పుట్, ఎంటర్ ఎనీ వాల్యూస్. నెక్స్ట్ ప్రింట్ నేమ్ రైట్. సో, ఇక్కడేంటంటే మనకి ఎంటర్ వాల్యూ అనంగానే నేను రాహుల్‌ని ఎంటర్ చేశాను. సో, యాస్ యూజువల్‌గా నెక్స్ట్ లైన్ ఏముంది? ప్రింట్ నేమ్ ఉంది. రాహుల్ అనేది ప్రింట్ అయింది. రైట్. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుందేంటంటే, ఇక్కడ మనం ఈ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అనంటే, ఇక్కడ ఏమన్నా అసలు దీనికి ఫంక్షను ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతది అనంటే, దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్టే ఫంక్షన్ కాలింగ్ అండి. సో, ఫంక్షన్ కాలింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. అంటే ఇది నేమ్ ఇన్‌పుట్ ఎంటర్ వాల్యూ రాహుల్ అని ఇచ్చాం. ఇప్పుడు దీనికి మనం ఎగ్జిక్యూషన్ చేయాలి అనంటే, అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే నువ్వు ఈ ఫంక్షన్ ఏం చేయాలి? కాల్ చేయాలి. దాన్నే కాలింగ్ ఫంక్షన్ అంటారండి. సో, ఆ కాలింగ్ ఫంక్షన్ అనేది మనం ఎలా చేస్తాం అనేది మీకు మళ్ళీ ఇప్పుడు నేను రాసి చూపెడతాను. డిఫరెన్స్ అంటే మీకే అర్థమవుతది. సో, డెఫ్ సమ్ గ్రీడ్ ఓకే. నెక్స్ట్ ప్రింట్ ఓకే. నెక్స్ట్ నేమ్, ఇన్‌పుట్, ఎంటర్ ఎనీ వాల్యూ, ఎంటర్ ఎనీ వాల్యూ ఆహ్, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఫంక్షన్‌ని ఇప్పుడు ఆ ఫంక్షన్ మనకి ఇది ఎగ్జిక్యూట్ కావాలి. సారీ. ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చాను కదా! తప్పు రాశాను. ఓకే. ఇది ఎగ్జిక్యూట్ కావాలి రైట్. ఓకే. నెక్స్ట్ ఆ ఫంక్షన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ కావాలంటే మనం దాన్ని ఎలా పిలవాలంటే ఆ ఫంక్షన్ నేమ్‌తోనే కాల్ చేయాలండి డైరెక్ట్‌గా అంతే సింపుల్. ఏం లేదు. ఇక్కడ గ్రీట్ అని ఇచ్చాము. ఇక్కడ కూడా గ్రీట్ ఇచ్చి ఓపెన్ పారాన్థసిస్, క్లోజింగ్ పారాన్థసిస్ దట్స్ ఇట్ ఎనఫ్. నో నీడ్ టు వరీ అబౌట్ ద సెమికోలన్ అండ్ ఆఫ్టర్ క్లోజింగ్ పారాన్థసిస్ తర్వాత డాట్ వాటెవర్ ఇట్ మే బి లైక్. ఓకే. సో, ఆహ్, నెక్స్ట్ ఇంకేం చేద్దామంటే నేనేం చేశాను ప్రింట్ అని రాసాను. ప్రింట్. సో, ఈ ప్రింట్‌లో నేను నేమ్‌ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కంపైల్ చేశాను. సో, చేసిన తర్వాత చూడండి ఎంటర్ ఎనీ వాల్యూ అడిగింది. నేనేం చేశానంటే రాహుల్ అనిచ్చా. రాహుల్ అని ఇస్తే చూడండి మీరు హలో వరల్డ్ అని ప్రింట్ అయింది.
ఫస్ట్. రైట్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాహుల్ అని ప్రింట్ అయింది. హౌ? అంటే ఏంటంటే ఇక్కడేమో మనం దీన్నేం కాల్ చేయలేదు కాబట్టి ఈ ఫంక్షన్ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. రైట్. ఇది క్లారిటీగా ఉన్నారు కదా! అంటే ఇది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక కాలింగ్ అనే ఫంక్షన్ కావాలి. రైట్. అందుకే సెకండ్ ప్రోగ్రామ్ రాసాం. సో, ఇక్కడ నెక్స్ట్ డెఫ్ గ్రీట్ ప్రింట్ హలో వరల్డ్. ప్రింట్ హలో వరల్డ్. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వాల్యూ. రైట్. సో, అడిగిందనమాట. రాహుల్ అని ఇచ్చాం. సో, రాహుల్ అని ఇచ్చిన వెంటనే ఏం చేసింది గ్రీట్. ఓకే. ఎప్పుడైతే నేను ఇది రాసానో ఫంక్షన్ కాలింగ్ రాసానో ఇది ఇక్కడికొచ్చేసిందనమాట. ఇక్కడికొచ్చిన వెంటనే ఏం ప్రింట్ అయింది? ఇది ఫంక్షన్‌లో హలో వరల్డ్ ప్రింట్ అయింది. అదేనా ప్రింట్ అయింది? అదేగా ప్రింట్ అయింది. ఓకే. సో, ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్‌గా మళ్ళీ ఏమైంది? ఈ ఫంక్షన్ నుంచి బయటకొచ్చేసింది. అంటే ఫంక్షన్‌లో బ్లాక్ ఆఫ్ కోడ్ అదే కదా ఉంది. ఆ ఎగ్జిక్యూషన్. రైట్. సో, హలో వరల్డ్ ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఏమైంది? నేనేం రాసా? ప్రింట్ నేమ్ అన్నా. సో, మనకి రాహుల్ అనేది ప్రింట్ అయింది. సో, ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనంటే ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి? సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసినాం, డిక్లేర్ చేసినాం. బట్ బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా ఇచ్చినాం. బట్ ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకేం కావాలి? ఈ ఫంక్షన్ ఏం చేయాలి? కాల్ చేయాలి. ఏది ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్‌లో. రైట్. సో, అదే నేను మీకు దీనికి డిఫరెన్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ అనమాట. అంటే మనకు క్లారిటీగా ఉండాలి. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ప్లీజ్ డోంట్ కన్‌ఫ్యూజ్ అంటే ఇది కొంచెం క్లారిటీగా ఉండండి. సో, ఇక్కడ చూస్తే ఇది ప్రోగ్రామ్ సేమే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? గ్రిడ్ అంటే ఫంక్షన్ కాల్ చేయగానే ఏమైంది? ఎగ్జిక్యూట్ అయిందనమాట. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ ఎనీ ఫంక్షన్. ఓకే. సో, by using the function calling, okay, with same function name, right? So, this is the one of the most important topic in our function. తర్వాత నెక్స్ట్ డిఫైనింగ్ అండ్ కాలింగ్ ఫంక్షన్స్. అంటే యాజ్ యూజువల్ ఇందులో డిఫైన్ చేసినాం, ఫంక్షన్ కాలింగ్ చేసినాం. చాలామంది ఏం చేస్తారంటే, సార్ మరి మేము పైన డిక్లేర్ చేస్తాం, గ్రీట్ అని ఇస్తాం. అంటే ఇది డిక్లేర్ చేస్తాం, ఇది చేస్తాం. నెక్స్ట్ అంటే అది మీకు ప్రోగ్రామ్ రాసి చూపెడతాను మీకు ఈజీగా అర్థమవుతుంది. సమ్ నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వాల్యూ. ఎంటర్ ఎనీ వాల్యూ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేనేం చేశా? గ్రీట్ ఫంక్షన్ డిక్లేర్ చేసిన. నెక్స్ట్ ప్రింట్ నేమ్. ఓకే. నెక్స్ట్ డెఫ్. ఇక్కడ ఏం జరిగిద్దో మనం ఒకసారి చెక్ చేద్దామండి. అసల ఎగ్జిక్యూట్ అవుతదా? రాదా? అసలు ఏం జరుగుతది? ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రైట్. ఒకసారి ఇక్కడ చూడండి. ఎంటర్ ఎనీ వాల్యూ నేనేం చేశానంటే రాహుల్ అని ఇచ్చాను. ఓకే. రాహుల్ అని ఇచ్చాను. ఓకేనండి. సో, ఇక్కడ చూడండి. ఎంటర్ ఎనీ వాల్యూ అడిగిన తర్వాత నెక్స్ట్ రాహుల్ అని ఇచ్చాను. సో, నెక్స్ట్ గ్రీట్ ఫంక్షన్ కాలింగ్ అయింది. ఎక్కడైంది ఇక్కడ? సో, ఇక్కడ మనకి ఫంక్షన్‌కెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ప్రింట్ హలో అనే ప్రింట్ అయింది. ఓకే. ఎంటర్ ఎనీ వాల్యూ. హలో వరల్డ్ ఏంటి మనకి యాక్చువల్‌గా హలోయే గదా! ఒక్క నిమిషం. రాహుల్. రైట్. ఒకసారి చూడండి. ఓకే. డోంట్ కన్‌ఫ్యూజ్. ఇక్కడ నేను ఫంక్షను కాలింగ్ అనేది ముందే డిక్లేర్ చేశానండి. రైట్. సో, ముందే డిక్లేర్ చేసిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఫంక్షన్ కాలింగ్ ఇక్కడికొచ్చింది. మనం ఫంక్షన్‌లో రాసామా లేదా చెక్ చేసుకుంటదనమాట. సో, రాసాం కాబట్టి ఇక్కడ ఏమైంది? గ్రీట్ అందులో ప్రింట్ హలో అనేది ప్రింట్ అయింది ఫస్ట్. ఓకే. నెక్స్ట్ తర్వాత మనకి నెక్స్ట్ లైన్ ఏముంది? ప్రింట్ నేమ్ అనేది ప్రింట్ అయింది రాహుల్. సో, దిస్ ఈస్ ద మనకి డిఫైనింగ్ అండ్ కాలింగ్ ఫంక్షన్. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ నేనొక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను. తర్వాత ఆ ఎగ్జాంపుల్ గురించి మీకు ఈజీగా అర్థమవుతది క్లారిటీగా. ఓకే. సో, ఏంటి సార్ అంటే ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఒక ఫంక్షన్‌ని ఆహ్, రాసాను. ఆ ఫంక్షన్ ఏంటంటే సేమ్ ఫంక్షను. సో, సమ్ మెసేజ్ అనమాట. ఏంటి ఆ మెసేజు అనే వేరియబుల్‌లో ఏం రాసానంటే, హలో అని రాసానమ్మా. హలో అని రాసాను. తర్వాత నెక్స్టు మీకెలా ఓకే. చూద్దాం. నెక్స్టు దాన్నేం చేశానంటే ప్రింట్ రాసాను. ప్రింట్ మెసేజ్. ప్రింట్ మెసేజ్. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్. ఇన్‌పుట్ ఏంటంటే ఎంటర్ ఎనీ వాల్యూ. ఎంటర్ ఎనీ
వాల్యూ. నెక్స్ట్ గ్రీట్. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. యెస్. ఎందుకంటే ఇన్‌వాలిడ్ సింటాక్స్ అని వస్తది. సింటాక్స్ ప్రాబ్లమ్ ఓకే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ చేయాలి. బట్ ఇక్కడ నేను క్వెషన్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఒకసారి ఇక్కడ మీరు చూడండి. అంటే ఈ కాన్సెప్ట్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు సార్ మాకునంటే, నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్ చూడండి. ఎంటర్ ఎనీ వాల్యూ అనంటే మనకి ఇక్కడ తీసుకోవాలనమాట. ఫస్ట్ గ్రీట్‌లో ఏముంది? హలో ఉంది. హలో ప్లస్ సమ్ క్వెషన్ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ గ్రీట్ అని ఎప్పుడైతే కాల్ అయిందో ఇక్కడికొచ్చి చెక్ చేసుకుంటది. మనకి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. రైట్? నేనిప్పుడు హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలమ్మ. హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి అనంటే సార్ పాసిబిలిటీ ఎలా ఉందంటే యాక్చువల్‌గా ఇది ఫంక్షన్‌లో ఉంది. వితిన్ ద ఫంక్షన్‌లో మనకి ఒక మెసేజ్ అనే వేరియబుల్‌లో ఆ వేరియబుల్ ఏమైంది స్ట్రింగ్ కన్కాటినేషన్ పాసిబిలిటీ ఉంది గదా! అంటే ఇక్కడ నేనేం జేయాలి? ఇక్కడ నేను వర్డ్ అనేది రాయాలి. ఇక్కడ వర్డ్ అనేది రాయాలంటే మీరు ఈ వర్డ్ అనేది రాయాలి అనంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఫంక్షన్ కాలింగ్ అన్నారో ఈ ఫంక్షన్ కాలింగ్ నుంచి మనం ఏం జేయాలి? ఈ ఫంక్షన్‌కి పాస్ జేయాలి. ఏది ఇందులో మనకు వాల్యూ ఇవ్వాలి అనంటే. దాన్నే మనకేమంటారంటే ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే. అర్థమైందని అనుకుంటున్నాను. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఏంటి ఆ ఆర్గ్యుమెంట్స్ అనంటే ఒక్కసారి ఇక్కడ క్లారిటీగా చూడండి. ఏంటి అనంటే నేను ఇన్‌పుట్. సో, ఇక్కడ ఏం చేశానంటే గ్రీట్ అని ఇచ్చాను గదా! ఈ గ్రీట్‌లో నేను ఒక వర్డ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ వర్డ్ అనే వేరియబుల్ ఈక్వల్ టు నేమ్ అన్నాను. నేమ్ అన్నా. ఓకే. అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఎంటర్ చేసే వాల్యూ ఏదైతే ఉందో అర్థమవుతుందా? సో, మీరు ఏదైతే ఎంటర్ అంటే కీబోర్డ్ నుంచి వాల్యూ రీడ్ చేస్తారు గదా! ఆ వాల్యూ ఏదైతే రీడ్ చేస్తారో అదొచ్చి ఎందులో స్టోర్ అవుతది? నేమ్‌లో స్టోర్ అవుతది. ఆ స్ట్రింగ్ వచ్చేసి ఇప్పుడు మనం దేనికి అసైన్ చేసినాం? వర్డ్‌కి అసైన్ చేసినాం. ఈ వర్డ్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్‌గా రాసామనుకోండి, ఇక్కడ రాసామనుకోండి ఇప్పుడు ఏమవుద్దనంటే మనం ఈ కాలింగ్ అనే ఫంక్షన్ ద్వారా అంటే ఈ వర్డ్‌లో ఏముంటది? మనం ఇచ్చే వాల్యూ ఉంటది. రైట్? సో, ఈ వాల్యూలో ఇక్కడ ఏం చేస్తానంటే నేను వర్డ్ అని రాసాను. అంతే సింపుల్. ఒక్కసారి చూద్దాం. ఇక్కడేంటంటే హలో వర్డ్ అని ఇక్కడ రాసా. నేనిప్పుడు వర్డ్ అని ఇచ్చా. ఒక్కసారి చూడండి. హలో వర్డ్ అని ఇచ్చా. ఓకే. సో, ఈ హలో వరల్డ్‌లో ఒకసారి ఏం జరుగుతుందో ఒకసారి చూడండి క్లారిటీగా. ఓకే. రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఇందాక రాసిన ప్రోగ్రామ్‌కి ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ చాలా తేడా ఉంది. రైట్. దీన్ని ఇక్కడ చూడండి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ ఫంక్షన్‌లో మనం ఏం ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం వర్డ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇప్పుడు కీబోర్డ్ నుంచి వచ్చిన వాల్యూ వర్డ్ ఎందులో స్టోర్ అయింది? నేమ్‌లో స్టోర్ అయింది. ఈ నేమ్‌కి మనం ఏం అసైన్ చేసినాం? దీనికి అసైన్ చేసినాం. రైట్. సో, దీన్ని ఏం చేసినాం మనం ఇక్కడ పాస్ చేసినాం వర్డ్ అనేది. ఎప్పుడైతే పాస్ చేసినామో ఈ వితిన్ ది ఫంక్షన్‌లో మనం దీనికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం గదా! ఈ వర్డ్ యొక్క వాల్యూ ఏంటి? WORD అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్. హలో ప్లస్ వితిన్ ది డబుల్ కోట్స్‌లో వర్డ్. సో, దెన్ ఆటోమేటికల్‌గా ఏమైంది? ఇది స్ట్రింగే కదా తీసుకుంది. దెన్ ఏమైంది? హలో వరల్డ్ అనేది మనకి ప్రింట్ అయింది. దీన్ని ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఓకే. టైమ్ ఈస్ ఓవర్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.